మోడీని ఇట్లా అన్నందుకు కన్నీరు వచ్చిందంట. అవును వచ్చింది, వాళ్ళిద్దరు మంచి డీలింగ్ ఉంటుంది. ఏది మోడీ గారి మీద పవన్ కళ్యాణ్ మీద అనడు, అది కరెక్ట్ కాదుగా. పవన్ కళ్యాణ్ పేపర్ లీక్ చేయమని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు కదా. మోడీ గారు లేని మనం ఇలా ఉండము. ప్రధానమంత్రిని పట్టుకొని చిన్న పిల్లలు హోలాగాడు గంజాయి తాగేటోళ్ళు ఎవరెవరో రోడ్ల మీద తిరుగుటోళ్ళని తీసుకొచ్చి రాగుల గాంధీ అక్కడ పెట్టి వాళ్ళతో అట్లా చేపట్టడం అది కరెక్ట్ కాదు కదా. ఆయన వయసులో పెద్ద అయిన కదా మోడీ గారు అంటే, ఒక దేశానికి ప్రధానమంత్రి అంటే అన్నాడు కళ్ళలకు నీళ్ళు వచ్చినాయి అన్నాడు. దానికి తప్పేలా? దాని గురించి ఎంతమంది కౌంటర్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అంటే, అలా పిల్లలు చనిపోయినా ఏం కాదా, పేపరు లీక్ అయినా ఏం కాదా అని అంటారు. ఆ పేపర్ లీక్ అయింది, ఎవరిదైందో ఎక్కడైందో మోడీ గారికి అన్నీ తెలుసు. అలా మనోళ్ళు ఒక 10-20 మంది ఉంటే కనువాళ్ళంతా దొంగలు కదా, అవునా కాదా? ప్రజలకు ఇప్పుడు ఒక్కొక్కటి తెలిసిపోయింది. ఆడకూతుర్లు కూడా చాలా బాధపడుతున్నారు మోడీ గారు అన్నందుకు. ఒక ప్రధానమంత్రిని పట్టుకొని చిన్న పిల్లలు హోలాగాడు గంజాయి తాగేటోళ్ళు ఎవరెవరో రోడ్ల మీద తిరుగుటోళ్ళని తీసుకొచ్చి రాగుల గాంధీ అక్కడ పెట్టి వాళ్ళతో అట్లా చేపట్టడం అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే రాగుల గాంధీ ఎక్కడ నేను ప్రధానమంత్రి కావాలని ఎన్నో ఎత్తులు వేస్తుండు. ఎన్ని ఎత్తులు వేసినా ఆయన ఉన్నంతసేపు ఎవరు తీసేయలేరు, అసలు ఆయనను కదిలేయలేరు. ఒక్క మాట వచ్చేది బీజేపీ జెండా ఎగురుతుంది. ఇది నేను పక్కా చెప్తున్నా. ఎందుకంటున్నానంటే మోడీ గారు లేని మనం ఇలా ఉండము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మనం ఎన్ని జరుగుతున్నాయి. ఇచ్చింది వాగ్దానం కూడా ఒక్కడికి లేడు. పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు, తప్పు ఎలా అయింది? ఎందుకంటే ఆయన వయసులో పెద్ద ఆయన కదా, ఆ మర్యాదను ఇవ్వలేదు అన్నాడు. మోడీని ఇలా బీజేపీ పార్టీని ఇలా చేయడానికే ముఖ్య కారణం వాళ్ళు. అది ప్రజలకు తెలియదా? ఎవడో బండి సంజయ్ని ఎలా చేసినరో మనకు తెలియదా? కారణం ఎవరో మనకు అన్నీ తెలుసు, మోడీ గారికి అన్నీ తెలుసు. అంటే ఒక వీడియోలో అలా ఫ్రెండ్స్ అని పెట్టినందుకు కూడా చాలామంది ఇదవుతారు. ఒక ప్రధానమంత్రి అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రజలను అనుకోవచ్చు. ఆయన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు, చిన్న పెద్ద ఉంటారు. ఆయన పెట్టిండ్రు ఆ పిల్లల్ని కూడా జైలుకు పట్టకపోవద్దని పెద్ద మనసు చేసుకొని ఎట్లా అన్నాడు? అది ఒక్కటన్నా ప్రజలు ఆలోచించాలి కదా. ఏది మోడీ గారి మీద పవన్ కళ్యాణ్ మీద అనడు, అది కరెక్ట్ కాదుగా. పవన్ కళ్యాణ్ పేపర్ లీక్ చేయమని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు కదా. అందు గురించి ఆయన వచ్చి మోడీని ఇట్లా అన్నందుకు కన్నీరు వచ్చిందంట. అవును వచ్చింది, వాళ్ళిద్దరు మంచి డీలింగ్ ఉంటుంది. ఆయన ఎందుకంటే వయసులో పెద్ద అయినని చిన్న అవలాగాళ్ళు గంజాయి తాగట్టి రోడ్ల మీద తిరిగిన వాళ్ళు అంత పెద్ద ప్రధానమంత్రిని అన్నాడని ఎవరైనా మాలంటలా ఫీల్ కాలేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచితనం, ఆయన మంచోడో చెడ్డోడో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. 2 సంవత్సరాలలో తెలిసిపోతుంది. మళ్ళీ బీజేపీ జెండా అన్నది ఎగురుతుంది. పవన్ కళ్యాణ్కి ట్రోల్ చేసిన వాళ్ళకు సిగ్గు లజ్జ అతిమానం అస్సలు లేదు. నేను బూతులు తిట్టాను, చాలామంది బూతులు తిడితే వచ్చేదే ఉంది. ఆయన మాట ఒక్క మాట అన్నా చాలు. పవన్ కళ్యాణ్ ఎవరైనా ట్రోల్ చేసేటోళ్ళకు నిజంగా అన్నం తిని నిజంగా నిద్రపోయేటోళ్ళు అయితే, ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు అయితే ఆయన అలాంటి మాటలు అనకూడదు. ఎందుకంటే ఆయన పని ఏందో ఆయనదేందో ఆయనకి ఏ శాఖలు ఇచ్చిండు అవి చేసుకొని బతుకుతాడు. ట్రోల్ చేసుడు మీది ఎక్కడిది? ఎందుకంటే ఎవరు ట్రోల్ చేపిస్తారో మనకు తెలుసు, సోషల్ మీడియాలకు తెలియదా? నేను కూర్చున్నామకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా దొంగ దెబ్బ తీసిన వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా ఎదగరని నేను మాట్లాడుతున్నా. ఎదగరు, ఎందుకంటే డీసెంట్గా చేయాలి. ఇప్పుడు మోడీ గారు ఈ బచ్చగాళ్ళు వీళ్ళు అనగానే ఆయన ఓడిపోతారా, దించేస్తాడా? ఆయన మళ్ళీ మనకు ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుందని ప్రతి ఒక్కళ్ళకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈసారి బీజేపీకి గెలిపించుకొని చూడండి. మోడీ గారిని మీకు ఏం హక్కులు కావాలా, ఏం కావాలా? ఎందుకంటే ఒకళ్ళు చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే పేపర్ లీక్ అయితే ఆయన ఏం చేసిండని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. పేపర్ లీక్ ఎవరు చేశారో ప్రజలకు తెలుసు. దొంగ దెబ్బ తీసిండ్రు, ఇది కావాలని చేసింది. ఒక ఉద్యోగాలు కావాలంటే ఆయన దగ్గరికి కూడా పోయి కొట్లాడి మీరు తీసుకోండి. ఆయనతోటి కొట్లాడే హక్కు మీకుంది, ఓటేసే ప్రతి బిడ్డకు హక్కు ఉంది. మేము ఏంది ఇట్లా చెప్పింది అనుకోవద్దు. మోడీ గారిని ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో మాట చెప్తాను, ఆయన ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇంకోసారి అలాంటివి చెయ్యకు. అలాంటివి చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ ఆ పార్టీ వాళ్ళే కానీ బుద్ధి చెప్తారు. అదే నేను మాట్లాడుతున్నా.